బ్రేకింగ్ న్యూస్ కుత్బుల్లాపూర్ బాచుపల్లిలో కలకలం రేపిన ట్రావెల్ బ్యాగ్ లో యువతి మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. బ్యాగ్ లో ఉన్న మహిళ మృతదేహం నేపాల్ కి చెందిన తారా బెహ్రాదిగా గుర్తించారు. ఇద్దరు పిల్లల తల్లైన తారా బెహ్రాను విజయ్ తోపా అనే వ్యక్తి 2 నెలల క్రితం నేపాల్ నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చాడు. బౌరంపేటలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేస్తున్న విజయ్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇక తారా ప్రెగ్నెంట్ కావడంతో ఇద్దరికి గొడవ జరిగింది. ఆమె మెడకు చున్నీ చుట్టి మే 23న విజయ్ ఆమెను హత్య చేశాడు. మహిళను హత్య చేసి ట్రావెల్ బ్యాగ్ లో పెట్టి రెడీస్ ల్యాబ్ పక్కన పడేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా విజయ్ తోపాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ ఉమెన్ బాడీ ఉంది. అది సూట్ కేసులో, ఒక పెద్ద సూట్ కేసులో ఉంది. అది కూడా ఒక అబాండన్డ్ ప్లేస్ లో ఉంది అని చెప్పేసి బాచుపల్లి పోలీస్కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు ఇమ్మీడియట్ గా ఇన్స్పెక్టర్ బాచుపల్లి, ఏసీపీ కుకట్పల్లి, మైసెల్ఫ్ అండ్ మై అడిషనల్ ఏసీపీ అందరం కూడా సీన్ విజిట్ చేసి లోకల్ ఎస్ఓటీ టీమ్ అండ్ క్రైమ్స్ టీమ్ కూడా అందరూ కూడా వచ్చి ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది. దాంట్లో మాకు తెలిసిన ఏంటంటే ఆ సీన్ విజిట్ చేసిన తర్వాత ఒక 25 to 30 years ఏజ్ ఉన్న మహిళ డెడ్ బాడీ ఉండేది. ఆ దాదాపుగా ఒక 10 days అయినట్టుగా అనిపించింది. ఆ బాడీ ఊపిపోయిన విధానం కానీ, ఫిట్ఫై అయిన విధానం కానీ అవన్నీ చూస్తే. సో దాంతో ఆ కేసుని మా గౌరవ సిపి గారి అవినాష్ మోహంతి గారి ఆదేశాల, సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు ఆ కేసుని ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు, ఎస్పెషల్లీ ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా అడిషనల్ డీసీపీ గారు, వాళ్ళ టీం అందరూ కూడా, అదేవిధంగా లోకల్ పోలీసు కూడా ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని దాంట్లో వచ్చిన క్లూస్ని బట్టి ఇమ్మీడియట్గా వితిన్ 48 hours ఆఫ్ ది కేసు బయటకు వచ్చిన 48 hours ఆ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది సాంకేతిక ఆధారాల సహాయంతో. దీని ప్రకారం మనకు తెలిసిన వివరాలు ఏంటంటే, ఈ డిసీజ్డ్ 33 years ఉమెన్, షీ ఈజ్ ఫ్రమ్ నేపాల్. ఈవిడ హౌస్ వైఫ్ ఉండేది. అయితే ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతని పేరు విజయ్ తోపా. ఇతను కూడా నేపాల్కు చెందిన వ్యక్తి. నేపాల్లో గాల్కోట్ అనే ఏరియాలో బాగ్లుంగ్ అనే జిల్లాకు చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరికీ ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. దాంతో ఆవిడ ఏప్రిల్ నెల 15వ తారీఖున ఇక్కడికి వచ్చి ఇతనితో పాటుగా సహజీవనం చేస్తూ ఉంది. అయితే వీళ్ళిద్దరికీ ఒక ఇష్యూలో, వెన్ షీ బికేమ్ ప్రెగ్నెంట్, షీ వాంట్ టు రిమూవ్ దట్ ప్రెగ్నెన్సీ. ఆవిడ వెళ్ళిపోతా అనడంతో ఇతనికి ఆవేశం వచ్చి ఆవిడ్ని ఒక తాడుతోటి స్ట్రాంగులేషన్ చేసి చంపి, తర్వాత మళ్ళీ ఆ బాడీని రూమ్లోనే ఉంచి ఎట్లా డిస్పోజ్ చేయాలని ఆలోచించుకొని ప్లేస్ చూసుకొని ఒక అబాండన్డ్ ప్లేస్, ఒక లార్జ్ సూట్ కేసు కొనుక్కొని వచ్చి ఆ సూట్ కేసులో ఆవిడ్ని, ఆ బాడీని పెట్టేసి నైట్ 10:30 టైంలో ఒక్కడే ఆ బాడీని మోసుకుంటూ వచ్చి ముందే చూసుకున్న ప్లేస్లో, విజయదుర్గ కాలనీ అని ఒకటి ఉంది బాచుపల్లి లిమిట్స్లో, ఆ కాలనీ లిమిట్స్లో ఎవరు చూడని ప్రదేశంలో పడేసినాడు. దాదాపు 10 రోజుల తర్వాత కొద్దిమంది లోకల్స్ చూసి ఒక వాచ్మెన్ కంప్లైంట్ ఇస్తే దాని మీద ఫస్ట్ మేము అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ మర్డర్ కేసు కింద కట్టినాము. దాన్ని వితిన్ 48 hours ఛేదించినందుకు, ఎస్పెషల్లీ ఇందులో ఎస్ఓటి పోలీసు వారి పాత్ర చాలా అద్భుతంగా